వృత్తిరీత్యా పొరుగురుల్లో బ్రతుకుతున్న నాలాంటి వాళ్ళందరి తరపున పుట్టిన ఊర్లోనే నివసిస్తున్న ప్రతి మిత్రునికి నా ఈ విజ్ఞప్తి. సుమతి, రేపు సంక్రాంతి పండుగ కదా. మన ఊర్లో నా ఫ్రెండ్ శ్రీకాంత్ అండ్ ఫ్యామిలీని మన ఇంటికి భోజనానికి పిలుద్దాం అనుకుంటున్నాను. నువ్వేమంటావు? దానికే సంతోషంగా పిలవండి. హలో శ్రీకాంత్, ఎలా ఉన్నావురా? బాగున్నారా రే? ఊర్లో అంతా ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎక్కడున్నావు? సైట్లో ఉన్నానరా. ఏం లేదురా, రేపు సంక్రాంతి పండుగ కదా. అవును. మీ ఫ్యామిలీతో మా ఇంటికి భోజనానికి రండి. సరదాగా గడిపేసి సాయంత్రం వెళ్తురు గాని. తప్పకుండా వస్తావరా. అన్నట్టు వచ్చేటప్పుడు మీ అమ్మగారిని కూడా తీసుకురారా. అమ్మని చూసి చాలా రోజులైంది. సరేలేరా, ఉంటా మరి. అలాగే. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. प्लीज डैडी प्लीज. సుమతి, నమస్తే అమ్మా. చల్లగా ఉండు నాయనా. బాగున్నావు అమ్మా? బాగున్నారా అన్నయ్య? బాగున్నానమ్మా. హాయ్ చిట్టి. అమ్మదా, రండి లోపలికి రండి. ఏడీడు? నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. కూర్చోండి. బాగున్నారా? బాగున్నా వదినమ్మ. కూర్చోండి. నమస్కారం. నమస్కారం అన్నయ్య. సుమతి, అందరికీ టిఫిన్ పెట్టు. టిఫిన్ ఏం చేసావు? ఉప్మా చేశానమ్మా. ఉప్మానా? వద్దమ్మా, నాకు అరగదు. నాకు కూడా అరగదు. సరే, అందరికి కాఫీ ఇవ్వు. రారా, మన వాళ్ళ బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. బయటికా వెళ్దాం పదా. ఉప్మా తింటే అరగట్లేదురా, గ్యాస్ ట్రబుల్ వచ్చేసిందా. అవునా రే, టౌన్లో న్యూస్ రిపోర్టర్గా నీ లైఫ్ ఎలా ఉందిరా? నాకు నచ్చినట్టుగా ఉందిరా. ఊర్లో నీ లైఫ్ ఎలా ఉందిరా? విద్యా వాలంటీర్గా మానేసి ఏవో కాంట్రాక్ట్ వర్కులు చేస్తున్నావు విన్నాను. అవునరా, విద్యా వాలంటీర్గా మానేసా. ఆ డబ్బుతో అస్సలు జీవితం గడవడం లేదురా. ఈ మధ్యనే ఒక రాజకీయ పార్టీలో చేరా. అదిగో ఇదిగో కొన్ని కాంట్రాక్ట్ వర్కలు ఇస్తుంటే డబ్బులు సంపాదించుకుంటున్నా. నీకు విషయం చెప్పట్టవా? లాస్ట్ ఇయర్ మన హై స్కూల్ ఉంది కదా, దానికి కొత్త బిల్డింగ్ శాంక్షన్ అయితే నేనే కట్టించా. 5 లక్షల రూపాయలు మిగిలాయి. మన ఊరి మధ్యలో మంచి ఇల్లు కట్టించా. చూడ నువ్వా? అవునా? అవునా అంటావేంట్రా? మన ఊరి రామాలయం వీధిలో సీసీ రోడ్ శాంక్షన్ అయింది. అది నాకే ఇచ్చారు. 2 లక్షల రూపాయలు సంపాదించా. ఇప్పుడు మీ ఇంటి ముందు కారం చూసావా? ఆ డబ్బులతోనే. వెరీ గుడ్ రా, మొత్తానికి సక్సెస్ఫుల్ కాంట్రాక్టర్ అయ్యావన్నమాట. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? మన స్కూల్ కి ప్రహరీ కూడా శాంక్షన్ అయింది. నేనే కట్టిస్తున్నా. నేను ఒకసారి కాల్ చేసావే, అప్పుడు నేను అక్కడే ఉన్నా. ఊరే ఇప్పుడే వస్తానుండు. ఎక్కడికి రా? వస్తానుండు, ఇప్పుడే ఉండు. ఇదిగో అమ్మాయి, నిన్నే. ఇలారా, కూర్చో. ఏం చేస్తున్నావు? అది టెంపుల్ రన్ ఆడుతున్నా. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు బాగున్నారా అని పలకరించాలి. మంచినీళ్ళు తాగుతారా అని అడగాలి. వచ్చిన వాళ్ళకి వెల్కమ్ చెప్పాక ఏమైనా చేసుకోవచ్చు. ఇంట్లో ఎవరూ లేనప్పుడే ఇలాంటి గేమ్స్ అన్నీ ఆడుకోవాలి. ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడటం మంచి అలవాటు అవుతుంది. సరేనా? అలాగే అమ్మమ్మ. నీకు కూడా. ఇంకా ఎన్ని రోజులు ఇలా అద్దెంట్లో వదినా? మీరు కూడా ఒక ఇల్లు కొనుక్కోవచ్చుగా. నమ్ముకున్న పన్నే భక్తితో బాధ్యతగా చేసే మా ఆయన లాంటి వాళ్లకు
ఇల్లు కట్టడం అనేది చాలా పెద్ద విషయం రాధా. ఎలా అంటే మనం ఆడవాళ్లం పిల్లలకు జన్మనివ్వడం ఎంత గొప్ప కార్యంగా భావిస్తామో అలాగే మగవారికి ఆ పిల్లలకు పెళ్లిళ్లు చేయటం, ఇల్లు కట్టడం అంతే గొప్ప విషయాలు. కానీ వాళ్ళది బాధ్యతగా ఫీల్ అయి చేస్తారు. దట్స్ వై ఐ రెస్పెక్ట్ మెన్. ఎరా నీకు ఒక పెగ్గేయమంటావా? నాకొద్దురా, నువ్వు తాగు. కర్మ, వీడు మారడు. ఏంద్ర ఇందాకేందో అడిగినావా? మన స్కూల్ ప్రహరీ గోడ వరకు ఎంతవరకు వచ్చిందని అడిగా. ఏంది ప్రహరీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందిరా. బిల్స్ కూడా అన్ని రెడీ చేశాను. కాకపోతే పండగ తర్వాత అన్ని ఒకేసారి సబ్మిట్ చేద్దాం ఆగానరా. ఇంతవరకు ఒక బిల్లు పెట్టింది లేదు, ఒక బిల్లు తీసుకుంది లేదురా. కొంత డబ్బు నాది, ఇంకొంత డబ్బు బయటిది. వడ్డీకి తీసుకొచ్చి మరీ కంప్లీట్ చేశా. డబ్బు వడ్డీకి తీసుకొచ్చి వర్క్ ఫినిష్ చేయడం ఏంట్రా? ప్రాసెస్ ప్రకారం గవర్నమెంట్ నుంచి ఫండ్ రిలీజ్ అవుతుందిగా. నువ్వు అన్నట్టు అసలు ప్రాసెస్ అదేరా. అలా చేస్తే ఫండ్ రిలీజ్ కోసం ఎదురు చూడాలి. టోటల్ వర్క్ అంతా డిలే అయిపోద్ది. అందుకనే వర్క్ చేసిన తర్వాత బిల్లులన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసామనుకో ఒకేసారి అమౌంట్ ఇస్తారు. అలానే ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి అది నీ ఇంటి పని కాదు కదరా. దానికంటూ అధికారులు ఉంటారుగా. అధికారులదే ఉందిరా స్వామి, మనం ఒప్పించుకోవాలంతే. ఎలా ఎలా అంటావేంద్రా స్వామి? ఫస్ట్ ఆ వర్క్ ఇన్స్పెక్టర్ గారికి 10,000 ఇచ్చా. ఆ పైనుండి ఏఈ గాడికి 20,000 ఇచ్చా. వాడి పైనుండే డిఈ గాడికి 30,000 ఇచ్చా. మొత్తం 60,000 పంచా. ఇక నా జోలికి ఎవరు రాలా. నా ఇష్టం వచ్చినట్టు చేసుకున్నా. నీకు సీక్రెట్ చెప్తాను రా. ఈ కాంట్రాక్టు నాకు రావడానికి మన ఊరి ఎమ్మెల్యేకి 10% ఇచ్చా. అంటే 50,000 ఇచ్చా. అది కాదురా, 5 లక్షల రూపాయలు 1,10,000 వాళ్ళకే పనిచేస్తే నువ్వు చేసిన పనికి నీకు మిగిలేదేంట్రా? ఆ, నాకు 1 లక్ష రూపాయలు మిగులుతాయి. అంత డబ్బు ఎలా మిగులుతుందిరా? గోడ కట్టడానికి 4 అడుగులు పునాది వేయాలరా. నేను 2 అడుగులు వేసా. మట్టి ఇటుకలకు బదులుగా తక్కువ రేట్లో వచ్చే సిమెంట్ ఇటుకలు వాడేశా. ఒక్కో సిమెంట్ బస్తాకి 20 బుచ్చులు ఇసుక మాత్రమే కలపాలి. నేను 25 నుంచి 30 కల్పించా. మా అమ్మ మీద తుట్రా కూలీల చేత నేనే కల్పించా. ఇంకో విషయం చెప్పట్టవా? బేస్మెంట్ లో 10 mm రాడ్డే వాడాలి, కానీ 6 mm రాడ్డే వాడా. ఇలా వర్క్ చేయడం వల్ల 2 లక్షలు మిగులుతాడొక. ఎంత ఆనందంతో చెప్తున్నావురా శ్రీకాంత్. అధికారులదంటే మన ఊరు కాదు, వారికి మన ఊరు మీద ఎలాంటి ప్రేమ ఉండదు. అలాగే ఎమ్మెల్యే కూడా. మనం ఆ స్కూల్ని చదువుకున్నాం, మర్చిపోయావా? ఆ స్కూల్ మనదిరా. రేపు మన ఊర్లో పుట్టే ప్రతివాడు ఆ స్కూల్లో చదువుకోవాల్సిన వాడే. అంటే మన ఊరి భవిష్యత్ అంతా ఆ స్కూల్ మీద ఆధారపడి ఉంది. కన్న తల్లి లాంటి స్కూల్కి ద్రోహం చేసి స్కూల్ డబ్బంతా అలా అధికారులకు పంచిపెడతావా? నీకు తప్పనిపించట్లేదురా? యహ ఉండ దేశం అంతా అట్టేడ్చిందిలేరా. దేశం అంతా గురించి మనకు అనవసరం. నీ గురించి, నా గురించి, మన ఊరు గురించి మాట్లాడుకుందాం. అది గుడి కావచ్చు, బడి కావచ్చు, చర్చి కావచ్చు, మసీదు కావచ్చు, పబ్లిక్ ప్రాపర్టీ ఏదైనా కావచ్చు. ఒరే, ఇలాంటి నీతులు నీలాంటి రిపోర్టర్స్ పేపర్స్ లో ఆర్టికల్స్ గా రాసుకోవడానికి, ఖాళీగా ఉన్నోడు చదువుకోవడానికి తప్ప బాగుపడడానికి అసలు బాగుండవురా. ఒరే, మన ఊళ్ళో మనకన్నా చిన్నోళ్ళు తెగ సంపాదించేస్తున్నారా. అది ముందు తెలుసుకోరా నువ్వా? 10 రూపాయలకు వచ్చే 100 గ్రాముల ఉప్మా తింటే అరిగించుకునే శక్తి ఎవ్వడకే లేదు గాని లక్షల డబ్బులు మాత్రం కావాలి. ఆరోగ్యం మీద శ్రద్ధ లేదు, డబ్బుల మీద అత్యాశ. ఏం చేసుకుంటారా? మీ పిల్లల భవిష్యత్తు కోసమా? ఎంత అవినీతిగా సంపాదించిన డబ్బులతో వాళ్ళు మాత్రం ఏం సుఖపడతారా? మీ పాపం తగిలి ఏ రోడ్ యాక్సిడెంట్లోనో ఇంకోలానో చస్తారు. ఒరే, ఎవడిష్టం వచ్చేటోడు పోతాడ్రా. నీకెందుకు మధ్యలో నసా? అంటే నువ్వు చేసిన దాంట్లో కొంచెం కూడా తప్పనిపించట్లేదా? ముమ్మాడికి లేదు. ఎందుకంటే డబ్బులుంటే ఎలా అయినా బతకచ్చు. అదే డబ్బులు లేని నీలాంటోడు అనుకో, ఇలా అద్దె కొంపులో పడి చావాలా. నీలా బతకడం నాకు ఇష్టం లేదు. అయితే ముమ్మాటికి తప్పు కాదంటావు. డబ్బే ముఖ్యం. అలాంటప్పుడు ఆ 1,10,000 రూపాయల అధికారులకు పంచే బదులు నీ భార్యనో, తల్లినో, కూతురునో పంచలేకపోయావా? ఆ డబ్బు కూడా నీకే మిగిలేది. ఏ తప్పు మాట్లాడానా? ఓ, వాళ్ళు నీ సొంత వాళ్ళనా? మరి ఆ స్కూల్ డబ్బు మన ఊరి సొంతం, రాబోయే తరాల భవిష్యత్తు. మరి నీ ఇల్లు కూడా అలాగే కట్టుకున్నావా? నాసిరకం ఇటుకలు, సన్నసన్నని రాడ్లు. ఏ మాట్లాడవేరా? మాట్లాడు. నీ బాబుగాడి సొమ్మని ఎమ్మెల్యేకి, అధికారులకి వేలకు వేలు పంచావా? సమాధానం చెప్పారా? ఏం జరిగింది బాబు? ఎందుకు గొడవ పడుతున్నారు? ఏమైందండి? ఏం జరిగిందండి? వీడొక్క క్షణం కూడా నా కళ్ళ ముందుండడానికి వీలేదు. వెళ్ళిపోమని చెప్పండి. ఏమైందంటే ఎవరు చెప్పరే? నువ్వు ఆగో, మాట్లాడుకో.
పండగ పూట భోజనానికి కనిపించి నోటుకొచ్చి మాట్లాడతావురా? నాకు తిండికి గదిలోకి రాలేదురా, నువ్వు పిలిస్తే వచ్చాను. పెద్ద నీతులు చెప్తున్నాడు, నీతులు నీతులు. పదరండే, పిలవగా నెగేసుకొని వచ్చాంగా, బాగా బుద్ధి చెప్పాడు. వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడమేనా? ఏం జరిగిందో తెలుసుకోవాలిగా. తెలుసుకున్న వరకు తిన్న వరకు చాలే పదా. నాయన రామ్మోహన్, నా కొడుకు నిజంగానే ఏదైనా తప్పు చేసి ఉండొచ్చు. అసలు వాడు తప్పే చేయడని నేను అన్ను. కానీ ఆ తప్పేమిటో తెలుసుకుని తప్పును సరిదిద్దాల్సిన బాధ్యత తల్లిగా నాదేగా. నిన్న వాడితో మీ అమ్మను కూడా తీసుకురా అని చెప్పావంట. అందుకు నేను చాలా సంతోషించాను. నాతో చెప్పు, అసలేం జరిగింది? అమ్మా, మీరు కష్టపడి చదివించిన చదువు వాడికి జ్ఞానాన్ని పెంచలేదమ్మా, అజ్ఞానంతో అడ్డుతోవలో సంపాదిస్తున్నాడమ్మా. వాడు ఉన్న ఊరు కన్న తల్లి వేరువేరు అనుకుంటున్నాడమ్మా. అవి రెండు ఒకటేం చెప్పండమ్మా. అవసరమైతే కన్న తల్లి కన్నా ఉన్న ఊరే గొప్పదని చెప్పండమ్మా. ఎందుకంటే ఇంకో 5-10 ఏళ్లలో మీరు కాలం చేయొచ్చు, కానీ మీ బిడ్డల్ని, వాళ్ళ బిడ్డల్ని, మీ వంశం మొత్తాన్ని కడుపులో పెట్టి చూసుకునేది ఆ ఊరు మాత్రమే. అలాంటి ఊరికి ద్రోహం చేస్తే కన్న తల్లికి ద్రోహం చేసినట్టేనని మీరే వాడికి అర్థమయ్యేలా చెప్పండమ్మా. నమస్తే. పో పో, ఎక్కుపో. నేను వస్తాను, మీరు వెళ్ళండి. ఇప్పుడు నేనేం చేయనా? పోతానులే, నీతో యాగలేసి వస్తున్నా. పండగ పూట భోజనానికి రమ్మని మనమే పిలిచి ఇలా తిట్టి పంపించడం ఏమైనా మర్యాదగా ఉందా? అసలేం జరిగింది? నేను అదే అడుగుతున్నాను. అసలేం జరుగుతోంది? ఊర్లో ఏం జరుగుతోంది? దేశంలో ఏం జరుగుతోంది? మనిషి మనిషిలా బ్రతుకుతున్నాడా? నా కొడుకు చేసిన తప్పేంటో నేను తెలుసుకున్నాను. దాన్ని నేను ఎలాగో సరిదిద్దుతాను. మరి మీరు? మన పిల్లలు సరైన మార్గంలో సంపాదిస్తున్నారా లేదా అనేది గమనించడం తల్లిదండ్రులుగా మన బాధ్యత. వారు ధర్మంగా సంపాదిస్తే అది 100 రూపాయలు కావచ్చు, 1,00,000 రూపాయలు కావచ్చు, సంతోషంగా అనుభవిద్దాం. కానీ అదే అక్రమ మార్గాన అధర్మ సంపాదన అయితే అలా సంపాదించడం తప్పు అని చెప్దాం. దానివల్ల ఇతరులకు జరిగే అన్యాయం గురించి వారికి వివరిద్దాం. ఇది తల్లిదండ్రులుగా మన బాధ్యత. అలా చెయ్యకపోతే మనం బ్రతికుండి లేనట్టే లెక్క. ఇది నా విజ్ఞప్తి.